సూర్యదేవ నమస్కారం. అయితే మనిషి అనేవాడికి ఒక సంకల్ప బలం అని ఉండాలి. ఫస్ట్ సంకల్ప బలం ఉండాలి అంటే ఒకటి సాధించాలి అన్న వ్యామోహం ఉండాలి. వ్యామోహం ఉండాలి అంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి అంటే టైం సెన్స్ ఉండాలి. టైం సెన్స్ ఉండాలంటే పొద్దుగా లేవాలి. ఓకే, ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత కుచుక్ 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 ఇస్మే జారా పూరా దిన్. సో ముఖ్యంగా చదువుకోవాలన్నా, ఏదన్నా జాబ్ కొట్టాలన్నా, ఇంకొస్తే సినిమాకి వచ్చిన ఏదైనా సరే ఇది టైమింగ్తో కూడుకున్న పనే. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ 4 గంటలకు 3:30కు లేవాల్సిన అవసరం లేదు కానీ, అంటే వాళ్ళ ఇష్టం అది. బట్ ఒక 5 to 6 మధ్య లేస్తే కొంచెం బాగుంటుందేమో, కొంచెం పద్ధతిగా. కొంచెం పనులు ఎక్కువైతాయి. 8:30, 9:30, 10 ఒక్కొక్క మహానుభావుడైతే 12 గంటలు లేస్తాడు నాయన. అంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా వెళ్ళుంటారు కాబట్టి పెద్ద ఫరక పడదు వాళ్ళకు. ఓకే, కానీ ఒక సంకల్పం ఉన్న బలం ఉన్నవాడు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి. లేస్తే నువ్వు ఒక హండ్ చేస్తూ ఉంటుంది, తమ్మి నువ్వు ఇది చేయాలి, అలా ఇది చేయాలి, ఇది చేయాలి అని. అది చెప్పినా వినకపోతే తర్వాత గుడిసిపోవడమే అనుకో, అది వేరే విషయం. కానీ పొద్దుగా లేచినాం అనుకో, ఒక చదువుకున్నాడు అనుకో, ఏదో చదువుకుంటాడు, రైటరానికి ఏదైనా రాసుకుంటాడు, లేకపోతే రాసింది చదువుకుంటాడు, రాసింది మళ్ళీ ఇంకో వర్షన్ రాస్తాడు. అది పాట కానీ, సీన్ కానీ, డైలాగ్ వర్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వీ షుడ్ వేక్ అప్ ఎర్లీ మార్నింగ్. దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్ అండ్ అవర్ హెల్త్. కానీ అనుకుంటాం చాలామంది, కొంతమంది లేవరు. ఇప్పుడు మనకు అలవాటు ఉందని అందరికి ఉండాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎనీవే పొద్దుగా లేస్తే మనకు కొన్ని పనులు జల్దీ అవుతుంది. ఒక 2 hours 3 hours ఎక్కువ దొరుకుతుంది కదా అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఏదన్నా సాధించాలి అనుకునేవాడు ఖచ్చితంగా పొద్దున్నే లేచి తీరాలి.